మేడారంలో మహా జాతరలో భాగంగా సమ్మక్క ఇవాళ గద్దెపైకి రానున్నారు. సమ్మక్క ఆగమనానికి ముందే ఆదివాసీ సంప్రదాయం ప్రకారం కంకవనాన్ని తీసుకువచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. కుంభమేళగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క జాతరలో ఇవాళ ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. నిన్న సారలమ్మ రాకటతో మొదటి ఘట్టమైంది. ఇవాళ సమ్మక్క రావడానికి కోసం భక్తజనం తండోపతండాలుగా ఎదురుచూస్తుంది. మనం ఈటీవీ ఎక్స్క్లూజివ్ ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెల మధ్యన ఉన్నాం. ఈ గద్దెల మధ్యకి రావడానికి లక్షలాది మంది భక్తులు ఆశతో ఎదురుచూస్తారు. కానీ భద్రతా రీత్యా అట్లాగే శాంతి భద్రతల కారణంగా పోలీసు యంత్రాంగం భక్తులను అనుమతించట్లేదు. ఈ గ్రిల్స్ బయట నుంచే అమ్మవార్లని దర్శించుకొని వెనుదిరగాల్సి వస్తుంది. ఇవాళ సమ్మక్క రావడానికంటే ముందుగా కంకవనం తీసుకొచ్చి సమ్మక్క ఆ గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు ఆ గద్దెకు సంబంధించిన సన్నివేశం మనం చూస్తున్నాం. ఈ కంకవనాన్ని కూడా ఇప్పుడే ఆదివాసీ సంప్రదాయ పూజల మధ్య ప్రతిష్ఠించడం కార్యక్రమం పూర్తయింది. దానికి అనుగుణంగా వచ్చిన పూజారులందరినీ కూడా ప్రత్యేక రక్షణ రీత్యా పోలీస్ యంత్రాంగం బయటకు పంపిస్తుంది. ఇక్కడ నుంచి తిరిగి ఈ పూజారులంతా కలిసి సంప్రదాయ రీతిలో మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయానికి వెళ్తారు. తిరిగి ఈ ఘట్టం మళ్ళీ రాత్రి ఇవాళ సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకురావడానికి ఉంటుంది. అంతకంటే ముందు జిల్లా యంత్రాంగం పోలీసులంతా కూడా చిలకలగుట్టకు వెళ్తారు. సమ్మక్క కొలువు తీరిన ఆ ప్రాంతంలో అధికారికంగా ఎస్పీ తుపాకీ కాల్స్తారు. దానికి ఒక సన్నివేశంగా తీసుకొచ్చి సమ్మక్కని ఇప్పుడు ఈ గద్దె మీద ప్రతిష్ఠించడంతో రెండో ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ ఘట్టం కోసమే కోట్లాది మంది భక్తులు ఎదురు చూడడం ఆనవాయితీగా వస్తుంది. సంప్రదాయం కొనసాగుతుంది. ఇలా మొక్కుకోవడము, మొక్కుకొని కోరికలు తీర్చుకోవడము, లేదా సాష్టాంగ నమస్కారం చేసుకోవడం, ఇలా సంప్రదాయ పూజలు. ఇప్పుడు వీళ్ళంతా ఆదివాసీ సంప్రదాయ రీతిలో వచ్చి పూజలు మొక్కుంటున్నారు. కంకవనం ప్రతిష్టానంలో భాగంగా మిగతా భక్తులకైతే బయట నుంచి చూసే వెసులుబాటు ఉంది. కంకవనం ఏర్పాటు చేసిన తర్వాత ఆదివాసీ పూజలకు అనుగుణంగానే భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సన్నివేశం మనకు ప్రత్యక్షంగా గద్దెల దగ్గర నుంచి కనిపిస్తుంది. దానికోసం భక్తజనం పులకించిపోతుంది. ఇక అమ్మవారికి సమర్పించే బంగారం, నిలువెత్తు బంగారాన్ని కూడా బయట నుంచి వేస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఈ బయట రక్షణ కోసం హెల్మెట్లు వాడాల్సి వస్తుంది. అంటే అమ్మవారి దగ్గరకు వచ్చి బంగారాన్ని వేసే పరిస్థితి లేదు. భక్తులు తల మీద తీసుకొచ్చిన బంగారాన్ని అందరినీ కూడా అమ్మవారికి సమర్పించాలని ఒక తన్మయత్వం కనిపిస్తుంది. దాన్ని అయితే గద్దెలకు ఆనుకొని ఇవ్వడానికి ఆస్కారం లేనందున పైనుంచి విసిరివేస్తున్నారు. ఆ విసిరివేసే ఈ రక్షణ నుంచి లోన విధులు నిర్వహించే ఆదివాసీ తుడుందెబ్బనైతేనేమి, రెస్క్యూ బృందం అయితేనేమి, పోలీసులు, దేవాదాయ శాఖ సిబ్బంది కూడా తలపై హెల్మెట్లు పెట్టుకొని ఎలాంటి అంటే గాయాలు లేకుండా ఒక ముందు జాగ్రత్త తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం, అందరి తల మీద హెల్మెట్లు ఉన్నాయి. ఆ హెల్మెట్ల కోసం చూస్తున్నారు. అదిగో అమ్మ నేనున్నాను ఒక భక్తి తన్మయత్వం కనిపిస్తుంది. మొత్తము ఈ 4 రోజుల ఈ జాతరలో ఇది 2వ రోజు ఘట్టం. 2వ రోజు అయిన తర్వాత రేపు అంటే సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అందరూ గద్దెలపై కొలువు తీరుతాడు. భక్తులకు ప్రసన్నం చేసుకునేందుకు సాక్షులై ఉంటారు. ఆశీర్వాదాలు అందిస్తారు. దానికోసమే కోట్లాది మంది భక్తులు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించడం జరుగుతుంది. రేపు పూర్తిగా తల్లులతో పాటు పగిడిదరాజు, గోవిందరాజు అందరూ గద్దెలపై ఉండడంతో 3వ ఘట్టం. ఇక ఎల్లుండి మాత్రం తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ 4 రోజుల జాతర పరిపూర్ణమవుతుంది. మొత్తం మీద ఈరోజు 2వ ఘట్టమైన సమ్మక్క రావడం కోసం భక్తజనం ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో మణి, ఫోటో స్టూడియో.